రావికత మండలం తోటకూరపాలెం గ్రామానికి చెందిన చిన్న సత్యబాబుకు సంబంధించిన 8 ఎకరాల భూమి కబ్జాకి గురవడంతో కబ్జాదారుల నుండి తన భూమిని రక్షించాలంటూ కలెక్టరేట్ను ఆశ్రయించారు. రావికత మండలం తోటకూరపాలెం గ్రామ కాపరేటర్ అయిన ఎడ్ల సింహాద్రి గారి కుమారుడు చిన్న సత్యబాబు. మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు. మా ముత్తాత గారు అయిన ఎడ్ల ఎర్రన్న పేరుని తోటకూరపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 3లో 8 ఎకరాల 12 సెంట్లు భూమిని కలదు. ఆ సదరు భూమిని పైలా సన్నిబాబు రుత్ర భార్య అశ్వతి పేరుని, అంతర్రాష్ట్ర ముఠా దొంగ అయిన రుత్ర బాపునాయుడు భార్య రుత్ర శ్రీనివాస్ జ్యోతి పేరుని గవర్నమెంట్ వారు నర్సీపట్నం ఆర్డీ వారు రావికమతం తహసీల్దార్ గారు వాళ్ళకి తప్పుడు పాస్ పుస్తకాలతో మంజూరు చేసి నా భూమిని దారాదత్తం చేసి ఉన్నారు. సదరు భూమిని 2023 మార్చి 4వ తారీఖుని ముందునూరు విజయలక్ష్మి గారికి 4 కోట్లు అమ్ముకున్నారు. 4 కోట్లకు సదరు భూమిని మా తాతగారు ముత్తాతగారు అయిన భూమిని నాకు ఇప్పించవలసిందిగా మీడియా ద్వారా రెవెన్యూ వారిని కోరుతున్నాను. సదరు భూమిలోకి మా ముత్తాత గారు వల్ల నాకు వారసత్వంగా తగలపడిన భూమిలోకి నేను 2023లోను 2022లోను 2021లో ఆ భూమిలోకి వెళ్తే 2023లో తప్పుడు కేసు పెట్టారు. వాళ్ళు నరికేస్తున్నాను అనేసి 2024లో పెట్టారు. 2025లో కూడా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టి నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. ఈ పైన సన్నిబాబు రుద్ర బాబునాయుడు పోలీసు వారు అంతా కొలిక్కయి నన్ను చాలా ఇబ్బందులు గురి చేశారు. నేను విజయవాడ వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఇంకా ముందు నా మీద తప్పుడు కేసులు పెట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా పోలీసు వారు నాకు రక్షణ కల్పించి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఆ మూడు సర్వే నెంబరు మీద రెడ్ మార్క్ పెట్టి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను.